హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళైతే శివాలయంలో ఈ ఈవెంట్ అయితే జరుగుతుందండి. ఏంటంటే ఇది పిల్లలకి వచ్చేసి గజ్జ పూజ అనమాట. కూచిపూడి నేర్చుకునే పిల్లలకి అంటే జతులు అవన్నీ వచ్చిన తర్వాత స్టెప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇలా గురువు గజ్జె కట్టి శివాలయంలో అంటే ఏదైనా ఒక టెంపుల్‌లో ఇలా చక్కగా ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తారనమాట. ఇంక ఇప్పటి నుంచి వీళ్ళైతే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. సో, ఇవాళ అనేది ఇక ఈ చిన్న చిన్న పిల్లలకైతే చక్కగా కూచిపూడి నాట్యం అనేది ఇంకా పర్ఫెక్ట్ అయ్యారు కాబట్టి ఈరోజు గజ్జె కట్టి ఇంకా గురువుగారు దేవుడి గుడిలోనే చిన్న చిన్న స్టెప్స్ వేపిస్తారండి. సో, ఇక్కడైతే వాళ్ళు వేసే కిందైతే చూసారు కదండీ! కాళ్ళ కింద చక్కగా టవల్ పరిచి బియ్యం పోసి పూలతో ఎండు తమలపాకులతో చక్కగా డెకరేషన్ చేసి ఇలా చేయాలన్నమాట. కూచిపూడి డ్యాన్స్లో ఇదొక ప్రాసెస్ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. అన్ని స్టెప్స్ అండ్ జతులు నేర్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి పిల్లలకి అనేది ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉండేదని చెప్పొచ్చు. సో, ఇంకా పిల్లలు ఇక్కడ నుంచి చక్కగా డెవలప్ అవుతారు. సాంగ్స్ అని ఇంకా మంచి మంచి సాంగ్స్ అండ్ ఈవెంట్స్ కూడా చక్కగా ఇవ్వడానికి అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ చిన్న చిన్న పిల్లలండి. పాప అయితే చూడండి చాలా చక్కగా చేస్తుంది కదా! అండ్ ఇలాగే ఇంకా చాలా పెద్ద పిల్లలు కూడా నేర్చుకోవడానికి చాలా చక్కగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనమాట ఈ కూచిపూడి నాట్యం అనేది. మా పిల్లల్ని చూసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చాలామంది జాయిన్ అయ్యారు. దీంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారనమాట. ఒక వైట్ శారీ బిఫోర్ ఒక గ్రీన్ కలర్ జాకెట్ పాప ఉంది కదా! సో, వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. చక్కగా నాట్యం అయితే చేస్తున్నారు. ఇంకా ఈరోజైతే చక్కగా వీళ్ళకి గజ్జె పూజ అయితే ఇలా అయిపోతుందనమాట. గజ్జె పూజ ప్రాసెస్ అంతా ఇంకా ఇదనమాట. మార్నింగ్ లేచేసి 6 కల్లా వెళ్ళేసి అందరూ చక్కగా ఆ దేవుడి దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకొని తర్వాత ఫైనల్గా ఇలా అయితే చేస్తారనమాట. మరి ఇలాంటి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేద్దామండి. సో, ఇలాంటివి అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే మన వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఇలాంటి వీడియోస్ అనేది ఇంకొంచెం పెట్టడానికి మాకు హోప్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. మనం ఇంకా ఎంతెంతో మందిని చూస్తూ ఉంటామండి. సో, ఇలాంటి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా చాలా చక్కగా వావ్ నా వీడియో ఎంత దూరం పోయిందా అని చెప్పేసి చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో, అందుకని చెప్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇద్దరు పిల్లలు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు. ఎంత బాగున్నారో క్యూట్గా. అండ్ ఆ రెడీ అవ్వడం కూడా పేరెంట్స్ కూడా అంతే బటన్ అవుతుందండి. అయినా కానీ పిల్లలకి ఇలాంటివి నేర్పించాలని ఇంట్రెస్ట్తో పేరెంట్స్ అందరూ కూడా ఎంత స్ట్రగుల్ ఉన్నా ఆ స్ట్రగుల్ని 2 నిమిషాలు ఈ పిల్లలు చేస్తున్న నాట్యం చూసి మేము రెడీ చేసిన స్ట్రెస్ ఉంటుంది కదా అది కూడా మర్చిపోతామన్నమాట. మా పిల్లలు ఇలా నాట్యం చేస్తూ ఉంటుంటే సో, ఇలాంటి అదృష్టం ఇంకెంతమందికో వస్తుంది. సో, ఇలాంటి అదృష్టం మా పిల్లలకు వచ్చినందుకైతే మేము చాలా హ్యాపీ అనమాట అండి. సో, మరి ఇది అండి ఈరోజు వీడియో. మరి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.